హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. సో మీరందరూ thumbnail-లో చూసినట్లుగానే కొన్ని ఇంపార్టెంట్ విషయాల గురించి అయితే మనం ఈ వీడియోలో డిస్కస్ చేసుకుందాము. అయితే మనకైతే రిజల్ట్ ఎందుకు రాలేదు అనే విషయానికి మనం వచ్చేసినట్లయితే మనకైతే రిజల్ట్స్ అనేవి అఫీషియల్ డేట్స్ ప్రకారం 28 ఫిబ్రవరిని అయితే మనకు డేట్స్ అనేవి రావడం జరిగింది. కానీ 28 ఫిబ్రవరి ఈవినింగ్ వరకు మనం వెయిట్ చేసినా సరే మనకైతే రిజల్ట్స్ రాలేదు. దానికి రీజన్ ఏంటి, ఎందుకు రాలేదు అని అయితే ఎవరికి కూడా తెలియదు. కానీ కొంతమంది యూట్యూబర్స్ చెప్పేది ఏంటంటే టెక్నికల్ ఇష్యూస్ వల్ల అని కొంతమంది చెప్తున్నారు. ఇంకొంతమంది ఏమో అసలు మెరిట్ లిస్ట్లే ఇంకా జనరేట్ అవ్వలేదని ఇంకొంతమంది చెప్తున్నారు. ఇంకొంతమంది ఏంటంటే అసలు గవర్నమెంట్ ఇంత తొందరగా మనకైతే మెరిట్ లిస్టులు అనేది ఇవ్వదు అని ఇంకొంతమంది చెప్తున్నారు. కానీ అసలు రీజన్ ఏంటి అనేది అయితే ఎవరికి క్లారిటీ లేదు. అయితే మీలో కనుక ఎవరైనా కొత్తగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి మంచి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్ అయితే ఫాలో అవుతుండండి. సో రిజల్ట్స్ కోసం అయితే ఇదన్నమాట ఇన్ఫర్మేషను. ఇంకొకటి ఏంటంటే యూట్యూబర్స్ అందరూ 28 ఫిబ్రవరిన మనకైతే రిజల్ట్స్ వస్తుంది అని అయితే ఫేక్ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారా, రిజల్ట్ రాకపోయినా వచ్చిందని వీడియోస్ చేస్తున్నారా అని అయితే మీలో కొంతమందికి డౌట్స్ ఉండొచ్చు. అయితే అది ఉండడం తప్పు కాదు. బికాజ్ మీరు అప్లై చేసిన వాళ్ళు రిజల్ట్స్ కోసం మాకంటే మీరే ఎక్కువగా వెయిట్ చేస్తుంటారు కాబట్టి అందులో తప్పు లేదు. కానీ ఇక్కడ మనం వేరే ఇన్ఫర్మేషన్లో ఏ యూట్యూబర్ అయినా మిస్టేక్ చేస్తే వాళ్ళని మనం తప్పు పట్టచ్చు. కానీ ఇక్కడైతే ఏ యూట్యూబర్ మిస్టేక్ కూడా లేదు. బికాజ్ మనకైతే అఫీషియల్గానే 28 ఫిబ్రవరిన రిజల్ట్స్ వస్తుంది అని గవర్నమెంట్ మనకి నోటీస్ ఇచ్చింది కాబట్టి దాని ప్రకారం మనమైతే 28 ఫిబ్రవరిన రిజల్ట్స్ వస్తుంది అని అయితే చాలామంది వీడియోస్ చేశారు. దాంట్లో ఎవ్వరి తప్పు లేదు. ఇది కంప్లీట్గా మనకి పైన అథారిటీ నుంచి గవర్నమెంట్ నుంచే డిలే కాబట్టి రిజల్ట్స్ అనేది రాలేదు. కానీ డేట్ అయితే 28 ఫిబ్రవరి అని వాళ్ళు ఇచ్చారు. ఇక్కడ ఎవరిది తప్పు కాదు. సో మీరు అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను. అలాగే ఇంకొకటి ఏంటంటే మనకైతే రిజల్ట్స్ ఇంకా రాలేదు. కానీ రిజెక్ట్ అయిన వాళ్ళు అయితే మనకి రిజెక్ట్ అయ్యాము అని అయితే ఈమెయిల్స్ వస్తున్నాయని అయితే కొంతమంది యూట్యూబర్స్ చెప్తున్నారు. అయితే ఇది నాకు కూడా తెలీదు. బికాజ్ మన ఫాలోవర్స్ ఎవరు కూడా మేము రిజెక్ట్ అయ్యామని మాకు ఈమెయిల్ వచ్చింది అని నాకైతే చెప్పలేదు. మీకు గనక రిజెక్ట్ అయినట్లు ఈమెయిల్ వచ్చినట్లయితే నాకైతే కామెంట్ చేయండి, సో దట్ అందరు తెలుసుకుంటారు. అయితే మరి రిజల్ట్స్ రాలేదు, ఓకే. అలాగే యూట్యూబర్స్ కూడా మనకి పైనుంచి వచ్చినటువంటి నోటీస్ ప్రకారం ఇన్ఫర్మేషన్ ఇచ్చారు, అది కూడా కరెక్టే. ఇంకొకటి రిజెక్ట్ అయిన వాళ్ళకి ఈమెయిల్ వస్తుంది, అది బాగానే ఉంది. అయితే మనకి అసలు రిజల్ట్స్ ఎప్పుడు వస్తాయి అని మనం మాట్లాడుకున్నట్లయితే రిజల్ట్స్ అనేది మనకి ఎప్పుడైనా రావచ్చు. అంటే ఇప్పుడే వస్తుంది ఖచ్చితంగా అని మనకైతే అఫీషియల్గా డేట్స్ రాలేదు. మరి ఫిబ్రవరి 28న ఎందుకు చెప్పారంటే అది మనకు అఫీషియల్గా డేట్ వచ్చింది కాబట్టి మేమందరం మీకు చెప్పడం జరిగింది. కానీ ఇప్పుడైతే ఎలాంటి అఫీషియల్ డేట్ లేదు. ఇంక మనకి 28 ఫిబ్రవరి అనేది క్రాస్ అయిపోయింది కాబట్టి మనకి మార్చ్ 3ను రావచ్చు, లేదంటే 4th రావచ్చు, 5th రావచ్చు, 6th రావచ్చు, 7th రావచ్చు. ఇలా మనకు మార్చ్ 8 లోపు అయితే వస్తుంది అని అయితే అంచనా అయితే ఉంది. కానీ ఇదే రోజు ఖచ్చితంగా వస్తుంది అని అయితే చెప్పలేము. ప్రీవియస్గా మనం గవర్నమెంట్ ఇచ్చిన నోటీస్లో ఉన్న డేట్ని బట్టి చెప్పాం. కానీ ఇప్పుడు మనకి ఎలాంటి అప్డేట్ లేదు కాబట్టి మనకైతే మార్చ్ 1st వీక్లో రావడం జరుగుతుంది. రిజల్ట్ రాగానే నేనైతే మీ అందరికీ ఇన్ఫర్మేషన్ ఇస్తాను. నేనైతే ప్రజెంట్ నా రూమ్లో లేనన్నమాట. నాకు తెలిసిన ఫ్రెండ్ వాళ్ళ రూమ్కి ఒక చిన్న ఫంక్షన్ ఉంటే వచ్చాను. అయినా సరే నాకైతే ఇన్స్టాలో చాలామంది మెసేజ్ చేయడం జరిగింది, బ్రో 28 ఫిబ్రవరి అయిపోయింది కదా, ఇంకా రిజల్ట్ రాలేదు ఏంటి అని. సో ఇంత బిజీగా ఉన్నా సరే, ఇన్ని వర్క్స్లో ఉన్నా సరే మీ అందరికీ ఇన్ఫర్మేషన్ తెలియాలి అని అయితే నైట్ టైం అయినా సరే క్లారిటీ లేకపోయినా సరే నేనైతే స్నాప్లో వీడియో తీసి మీకు ఇన్ఫర్మేషన్ అనేది ఇస్తున్నాను. సో ఇప్పటివరకు చెప్పినవన్నీ కూడా మీకైతే అర్థమయ్యాయని అనుకుంటున్నాను. అయితే మీకు నేను చెప్పదలుచుకుంది ఇంకొకటి ఏంటంటే మనకు రిజల్ట్స్ వచ్చినప్పుడు నేను వీడియో చేస్తాను. దాంతోపాటుగా మీ అందరికీ కూడా ఇండియా పోస్టల్ డిపార్ట్మెంట్ నుంచి అయితే టెక్స్ట్ మెసేజ్ కూడా రావడం జరుగుతుంది. అదేవిధంగా మీకైతే జనరేటెడ్ ఈమెయిల్ కూడా రావడం జరుగుతుంది. అయితే రిజల్ట్స్ ఎప్పుడు వస్తుంది ఏంటి అని మనకైతే ప్రస్తుతానికి కన్ఫర్మేషన్ అయితే లేదు. ఒకవేళ రిజల్ట్ వచ్చి మీరైతే జాబ్కి సెలెక్ట్ అయినట్లయితే మీకు మాత్రం ఖచ్చితంగా ఈమెయిల్ అదేవిధంగా టెక్స్ట్ మెసేజ్ అనేది రావడం జరుగుతుంది. అయితే ఇక్కడ ఇంకొకటి ఏంటంటే మీలో చాలామంది సర్నేమ్ నేను మిస్టేక్ పెట్టాను, దాంతోపాటుగా ఫాదర్కి సర్నేమ్ ఇవ్వలేదు, దాంతోపాటుగా ఫాదర్ సర్నేమ్ నేను మిస్టేక్స్ పెట్టాను, స్పెల్లింగ్స్ మిస్టేక్స్ ఉన్నాయని అయితే అడుగుతున్నారు. అయితే ఇవన్నీ కూడా నేను ప్రీవియస్ వీడియోస్లో డీటెయిల్గా చెప్పాను. మీరైతే స్పెల్లింగ్స్ మిస్టేక్స్ అనేవి పెట్టకూడదు. మనకి అప్లికేషన్ ఫామ్లో స్పేస్ వచ్చినా సరే ప్రాబ్లం లేదు. కానీ స్పెల్లింగ్స్ అనేవి మిస్టేక్ పెట్టినట్లయితే మనకి రిజెక్ట్ అయ్యే ఛాన్సులు అయితే ఎక్కువ ఉన్నాయి. బికాజ్ మనకైతే ఇది ఎలాంటి ఎగ్జామ్ లేకుండా ఓన్లీ అప్లికేషన్ ఫామ్ని మన డీటెయిల్స్ని బేస్ చేసుకొని మనకు జాబ్ ఇస్తారు కాబట్టి మన డీటెయిల్స్ కూడా మనం రాంగ్గా ఫిల్ చేసి ఇంకా అక్కడ కరెక్ట్గా లేకపోయినట్లయితే మనం ఖచ్చితంగా రిజెక్ట్ అయ్యే ఛాన్సులు ఎక్కువ ఉంటాయి.
అయితే ఇక్కడ నేనేదో మీకు హోప్స్ పెట్టడానికి రిజెక్ట్ అయ్యే ఛాన్స్ ఉన్నా సరే రిజెక్ట్ అవ్వరు అని అయితే నేను ఫేక్గా హోప్స్ ఇవ్వను. మీరైతే స్పెల్లింగ్స్ మిస్టేక్ పెట్టినట్లయితే రిజెక్ట్ అయ్యే ఛాన్స్లు అయితే ఎక్కువే ఉంటాయి. ఐ హోప్ ఈ వీడియో ద్వారా మీకు మంచి ఇన్ఫర్మేషన్ తెలిసిందని అనుకుంటున్నాను. మీకు కనుక ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే తప్పకుండా కామెంట్స్ చేయండి. మీ కామెంట్స్కి కనుక రిప్లై రాకపోయినట్లయితే మన యూట్యూబ్ ఛానల్ ప్రొఫైల్లో నా ఇన్స్టాగ్రామ్ లింక్ అయితే ఉంది. ఆ ఇన్స్టాగ్రామ్కి మీరు మెసేజ్ చేసినట్లయితే నేను తప్పకుండా రెస్పాండ్ అయ్యి మీ ప్రతి ఒక్కరి డౌట్కి క్లారిటీ అనేది ఇస్తాను. నెక్స్ట్ ఇంకొక ఇన్ఫర్మేటివ్ వీడియోస్తో త్వరలో మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. బాయ్ బాయ్.